యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఎప్పుడైతే మీ తాతగారు అప్పటి రోజుల నుంచి ప్రాణం చేతపట్టుకుని మీరు అక్కడికి వెళ్ళారు, మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మీ కళ నెరవేరింది అనుకోవచ్చు. అదే రాస్తుంటుంది, ప్రతి బియ్యం మీద పేరు రాసినట్టు నాకు రాసింది తెలంగాణ నువ్వు కొట్లాడాలి, పార్లమెంట్లో నీ చేతుల మీదుగా రావాలి అన్నది రాసినట్టుంది. అది జరిగింది. మరి ఇంతకుముందు ఇంతమంది ఎంపీలు గెలిచారు, ఎప్పుడు రాలేదు. ఫైనల్ ఇద్దరిలో ఒకళ్ళు. నా డ్యూటీ నేను సక్రమంగా చేశాను. సార్ విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, విమర్శించేటట్టు చేస్తారు కేసీఆర్. దీన్ని నేను పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా మనస్సాక్షికి తెలుసు, నా నిజాయితీ తెలుసు, నేను సిన్సియర్గా పనిచేస్తాను తెలంగాణ కోసం. ఒకటమ్మా, నేను ఏనాడు పోస్టుల కోసం పరిగెత్తిందో తాపత్రయపడిందో నా లేదు. నా ప్రజలకు మేలు జరిగితే చాలు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి, నేను చేస్తాను. నా జీవితం అన్యాయం అయిపోయినా పర్లేదు, కానీ నా ప్రజలు 4 కోట్ల ప్రజలు, వాళ్ళకి మేలు జరిగితే చాలు అన్నదే తప్ప ఇంతకాలం ఎన్ని నాకు రెడ్ కార్పెట్లు వేశారమ్మా. మీకు ఏం కావాలో చెప్పండి, మీరు మా పార్టీలో రండి, ఇది ఇస్తా అది ఇస్తా. నమస్కారం కూడా పెట్టాను. నా తెలంగాణ ఇవ్వండి చాలు, ఇంకా అంతకంటే మిమ్మల్ని నేనేం కోరుకోను. నేను నాకు పెద్ద ఆశ లేదమ్మా, డబ్బు అన్నీ చూశాను కదా, ఇంకేముంటుంది. మీరు చెప్పినట్టు నాకేమీ లేదు. నా పిల్లలు కూడా వద్దు అనుకున్నా, అన్నీ వద్దు, తెలంగాణ వస్తే చాలు, 4 కోట్ల మంది బతుకుతే చాలు. సో అలా ఉండింది. అండ్ ఇప్పుడు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా అది నా బాధ్యతగా అనుకుంటాను, నా డ్యూటీగా చేస్తాను నేను. అయ్యో అది పెద్ద పోస్టు, ఇది పోస్టు, నాకు ఏమీ లేదు. ఎంత పెద్ద, ఎందుకంటే ఇంకా పెద్దది హిమాలయ అంత పెద్దది ఇచ్చినా కూడా ఇదే విజయశాంతి, అదే బాధ్యత, అదే సేవ ప్రజలకి. ఎందుకు పిల్లలు లేరు, ఇంక దేనికి నేనేం చేసుకోవాలి? నేను మా హస్బెండ్ ఇద్దరమే తెలంగాణ కోసం అన్నీ పక్కన పెట్టేశాను. సో ప్రజలకు బాగా జరిగింది అనుకో. నా బాధ ఇవాళ ఏంటంటే, ఇంత కష్టపడి తెలంగాణ సాధించాం, 1200 మంది చనిపోయారు, వాళ్ళ ఆత్మ శాంతించాలంటే అసలు సిసలైన తెలంగాణ రావాలి అనుకుంటే ఆ తెలంగాణ రాలే, దోపిడీ తెలంగాణ జరుగుతుంది. ఇది నాకు బాధగా ఉంది. దీని మీద నేను ఫైట్ చేస్తున్నాను. నేను కేసీఆర్ గారు కూడా ఒక్కసారి మేము గుండె మీద చేపెట్టుకుని ఆలోచించండి, మీరు చేస్తుంది రైటా రాంగా అని. మీకు వయసు అయిపోయింది, ఇంకెంతకాలం బతుకుంటారు? కనీసం మీరు వెళ్ళే లోపల మంచి చేసి వెళ్ళాలన్న ఆలోచన మీకు తట్టట్లేదు కేసీఆర్ గారు. మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం తెలంగాణ, ఎన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తాం తెలంగాణ. ఇవాళ ఏమైపోయింది? మీకు ఎలా మనసు వస్తుంది ఆ అమాయక ప్రజల్ని మోసం చేయాలని? మీకు దేవుని భక్తి ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. ఇంత అబద్ధం, ఇంత మోసం అండి. ఇంత డబ్బు తిన్నారు కదా, ఏం చేసుకుంటాడు ఆయన చెప్పండి? 1,00,000 కోట్ల పైన మీరు తీసుకున్నారు, తెలుసు అందరికీ. ఏం చేసుకుంటారు? ఆల్మోస్ట్ మీరు 70కి వెళ్ళబోతున్నట్టున్నారు. ఏం తినడానికి ఉండదమ్మా, తినేది ఇంతే తింటాం. కానీ మీరు కొంచెం మారండి. నేను అదే అంటున్నా, కేసీఆర్ గారు మీరు ఇప్పుడైనా మారండి. 2 సార్లు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ ప్రజలు వాళ్ళ మొహాలు చూడండి, వాళ్ళని చూస్తే మీకు మోసం చేయబుద్ధి అవుతుందా? మీకు తప్పనిపించట్లేదు మీకు నిజంగా? కనీసం ఇప్పుడైనా మారి మంచి చేసన్నా ఈ భూమిని విడిచి వెళ్ళండి. మీకు వెళ్ళాల్సిన టైంలో మీరు ఉండండి, 100 ఏళ్ళు బతకండి కాదట్లే, కానీ తప్పు చేసి వెళ్ళొద్దు, మంచి చేసి వెళ్ళండి. ఉద్యమంతో చేసాం మనం, ఆ చిన్న తప్పు కూడా వద్దు, ఆ రిమార్క్ కూడా వద్దు అన్నది నేను ఆయనకి చెప్తున్నా. నేను ఆయన తీసుకుంటాడని నేను అనుకోవట్లేదు, బట్ నా డ్యూటీ నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? నేను ఇవ్వను. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది ఆయన మంచి చేస్తుంటే మీరు మంచి చేశారని నేను మెచ్చుకుంటాను. ఇప్పుడు మిగతా నేను బీజేపీలో ఉన్నాను అని కాదమ్మా. ఆయన కేసీఆర్, నేను విజయశాంతి, మనం పని చేసాం, ఉద్యమంలో కొట్లాడాం. కానీ ఇవాళ మీరు ఒక ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను ఒక్కరోజు కూడా మిమ్మల్ని నేను విమర్శించలే, తిట్టలే. 3 ఏళ్ళు మీకు టైం ఇచ్చాను నేను. సరే, కొత్త పార్టీ, కొత్తగా వచ్చారు, బాగా చేస్తారు, ఒక నమ్మకం. ఉద్యమం నుంచి వచ్చిన మనిషి కాబట్టి ఆయనకు ఆ బాధ్యత తెలుసు. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయి, ఎక్కడ ఏ ప్రాబ్లం తీర్చాలని తెలుసు కాబట్టి చేస్తాను అనుకున్నా. కానీ చేయలే. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే ఆయన ఆలోచనలు మారిపోయినాయి.
మనిషి మారిపోయాడు. ఉద్యమం ఉన్న కేసీఆర్ గారు వేరు, ఇప్పుడున్న కేసీఆర్ వేరు. అహం పెరిగిపోయింది. ఎవరిని ఒకళ్ళు విమర్శిస్తే దాన్ని అంటే అది మనసుకు తీసుకుంటున్నాడు ఆయన. అంటే ఒక వెంజెన్స్ లాగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, సంబంధం లేని కేసులు, పాపం ఎంతోమందిని వేధించడం. అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఏ రకంగా వెళ్ళిపోతున్నాడు అంటే ఏజ్ అయ్యే కొద్దీ మనం గతంలో చేసిన తప్పుల్ని మన తప్పుని దిద్దుకుని మనం మారడానికి ట్రై చేస్తాం. కానీ ఈయన మారతలే. ఏజ్ అయ్యే కొద్దీ ఇంకా అగ్రెసివ్గా, నెగిటివ్గా, హార్ష్గా, క్రిమినల్గా ఈ రకంగా తయారవుతుంటే మరి నాకు ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆలోచన నాకు అర్థం కావట్లే. ఫామ్ హౌస్లో కూర్చున్నది ఏ రకంగా మనం మోసం చేస్తూ వెళ్దాం అన్నది ఆలోచిస్తున్నాడు తప్ప ఇది మంచి చేద్దాం అన్నది లేదు. ఒక ముఖ్యమంత్రి అంటే పబ్లిక్లో ఉండాలి, ప్రజల్లో తిరగాలి. సో ఈయనైతే ప్రజల్లో తిరగట్లేదు. ఎంతసేపు ఫామ్ హౌస్లో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ ఆలోచన అంటే మంచి ఆలోచన కాదు, చెడ్డ ఆలోచనలు. ఈ ఎన్నికలకి ఇలా మోసం చేద్దాం, ఆ ఎన్నికలకి ఇలా మోసం చేద్దాం ప్రజల్ని. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ప్రజలు. ఆ ప్రజల్ని నువ్వు 2 సార్లు గెలిపించారు. అది తప్పనిపించట్లేదా అంటాను నేను. సో నేనైతే మార్కులు ఇవ్వను ఆయనకి. ఆయన డెఫినెట్గా మంచి చేస్తుంటే ఇచ్చుండేదాన్ని. మా పార్టీ ఏమనుకున్నా అనుకొని నేను ఆటోతో వెళ్ళి నేను పొగిడేదాన్ని. వచ్చే ఎలక్షన్స్కైనా హైదరాబాద్లో లేదా తెలంగాణ జిల్లాలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వచ్చే అవకాశం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? వీఆర్ ట్రయింగ్ ఆల్ బెస్ట్. నేను ఒకటే చెప్తున్నాం పబ్లిక్ కూడా, ఇంకా మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఒకటే ఒక పార్టీ బీజేపీ పార్టీ ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ గతంలో కాంగ్రెస్ చూసారు, టీడీపీ చూసారు, అందరం చూస్తారు. కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఏంటంటే టీఆర్ఎస్తో విలీనం అన్నట్టే చెప్పచ్చు. ఎందుకంటే అన్ని ఎమ్మెల్యేలు తీసుకున్న తర్వాత ప్రతిపక్ష హోదా కూడా పోయింది కాంగ్రెస్కి. ఇవాళ కేసీఆర్ గారు ఏం చెప్తుంటే కాంగ్రెస్ అదే చేస్తుంది. సో నేను బయటకు రావడానికి కూడా ఇదే కారణం. అంటే ఎంత కష్టపడినా వీళ్ళు లాస్ట్కి అమ్ముకుంటారు. అదే జరిగింది మొన్న 18-19లో. ఇంకా వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కొట్టాడేవాళ్ళు కాదు, వీళ్ళు డబ్బులకు అమ్ముడుపోయేవాళ్ళు, ప్యాకేజీలు తీసుకునేవాళ్ళని కొంతమంది చేస్తున్న తప్పుకి ఆ పార్టీ మొత్తానికే అందరికి మీద పడుతుంది. సో ఆ కొంతమంది సరిలేదు ఆ పార్టీలో, దానివల్ల కాంగ్రెస్ మర్యాద పోయింది. సో ఇవాళ నేనేమంటానంటే పబ్లిక్కి 4 లక్షల కోట్లు అప్పులు అయిపోయినాయి. తెలంగాణ డెవలప్మెంట్ లేదు. కేసీఆర్ ఎంతసేపు డబ్బుతో ఓటుతో కొనొచ్చు అని ఆ ప్యాటర్న్లో వెళ్తున్నాడు. ఆయన ఏం చేయడు. ఇంకా మీకు ఉన్నది ఒక బీజేపీ. సో దీన్ని సెటరేట్ చేయాలన్నా, డెవలప్ ఎంతైనా కొంత బెటర్ అవ్వాలన్నా, ఒక డిసిప్లిన్, ఒక అడ్మినిస్ట్రేషన్ బాగుండాలన్నా ఆ ఒక్క బీజేపీ వల్లే సాధ్యం. ఈసారన్నా ప్రజల్లో ఆలోచించి బీజేపీకి ఓటేసుకోండి. ఇంకా లేదు, ఆల్టర్నేట్ లేదు. ఇంక మీకు ఒకటి బీజేపీ కనపడుతుంది. ఇంకా ఇప్పుడు మీరే ఆలోచించుకోండి. ప్రజలకు వదిలిపెడతా. కాంగ్రెస్ ఏం చేస్తుందో అన్ని తప్పులు మీరు చూస్తున్నారు. టీఆర్ఎస్ ఏం చేస్తుందో మొత్తం కరప్షన్ చూస్తున్నారు. ఉన్న దాంట్లో ఎవరు బెటర్గా ఉన్నారంటే బీజేపీ. అది ఒక జాతీయ పార్టీ. కరప్షనే ఉండదు. మీకు అందాల్సింది డెఫినెట్గా పబ్లిక్ అందుతుంది. ఇక్కడ ఎవరు తినేవాళ్ళు ఉండరు పార్టీలో. ప్రజలకే ఖర్చు పెట్టేవాళ్ళే ఉంటారు. ఏ స్కీమ్స్ తీసుకొచ్చినా మోడీ గారు పబ్లిక్లోకి వెళ్ళిందా అని చూసుకుంటాం. కానీ కేసీఆర్ ఏం చేస్తున్నారు? పబ్లిక్ దగ్గర నుంచి గుంజుతున్నాడు ఈయన. సో వ్యత్యాసం నేను చెప్తున్నాను టీఆర్ఎస్కి అండ్ బీజేపీకి. ఇవాళ అన్ని మ్యాక్సిమం కేంద్రం నుంచి వస్తుంది తెలంగాణకి. కానీ కేసీఆర్ ఏం చేస్తున్నాడు? నేనే ఇచ్చుకుంటున్నాను ఆయన చెప్పుకుంటున్నాడు. బీజేపీ గురించి చెప్పట్లే. సో ఇప్పుడు న్యాయం జరగాలంటే బీజేపీ రావాల్సిందే అన్నది నేను చెప్పదలుచుకుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఓటుకి 2000 ఇచ్చి ఓట్లు వేసుకున్న తర్వాత ఎవరు నష్టపోతున్నారు? మీరే నష్టపోతున్నారు, పబ్లిక్. నా ఆలోచన ఎప్పుడు మీ మీద ఉంటుంది. మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను నేను. కొట్లాడే తెలంగాణ మీకోసం కదా. మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నేను అందుకే చెప్తున్నాను ఇవాళ. దీంట్లో ఎవరి స్వార్థం లేదు. చూడండి, ఒక ఛాన్స్ ఇవ్వండి, బీజేపీకి ఇచ్చి చూడండి. బాగోపోతే అప్పుడు మీ ఇష్టం. ఓకే, మా కర్మ అనుకోండి, లేకపోతే వీళ్ళ కర్మ అనుకోండి, లేకపోతే మా కర్మ అనండి, ఏదైనా అనండి, మేము పడతాం. బట్ ఒక ఛాన్స్ ఇవ్వండి, అది మారుతుంది అన్నది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ప్రజలకి. వచ్చే ఎలక్షన్స్లో బీజేపీ నుంచి మీరు యాక్టివ్ రాజకీయాల్లోకి కనిపిస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఆల్రెడీ పని చేస్తున్నాను కదమ్మా. నేను యాక్టివ్గానే ఉన్నాను. పార్టీ ఏ ప్రోగ్రామ్ అన్నా నేను వెళ్తున్నాం.
నేను ఎప్పుడూ రెడీయే, నేను పని చేసేది నేను 24 hours నాకు అలవాటే కదా. ఉద్యమాలు చేసిన వచ్చిన మనిషికి పోలీస్ స్టేషన్లు చూసాం, జైళ్ళు చూసాం, ఖైదీలు చూసాం, సామాన్య ప్రజలు చూసాం, కోర్టు మెట్లు ఎక్కాం, రోడ్ల మీద కూర్చున్నాం, తిండి తిప్పలు లేకుండా పనిచేసిన రోజులు ఉన్నాయి కదా. సో విజయశాంతి పనిచేసే మనిషే. నా జీవితంలో లగ్జరీ లైఫ్ కాదు ఇది, నా లైఫ్, నా ప్రజలే నాకు అన్నది ఎప్పుడో నేను దాంట్లోకి వెళ్ళిపోయాను నేను. సో వాళ్ళు ఏ డ్యూటీ ఇచ్చినా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, పని చేస్తూనే ఉన్నాం మేము. ఇప్పుడు ఉద్యమాలు చేసినట్టు ప్రతిరోజు ఇప్పుడు పార్టీ ఉద్యమం చేయదు. ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ మీద ఫైట్ చేస్తాం. అప్పుడు ఉద్యమాలు అంటే ప్రతిరోజు మీకు సమస్యలు ఉంటే సమస్యలు కొట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత అంత పని ఉండదమ్మా. ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్స్, మీటింగ్ అన్నప్పుడు మీటింగ్, ఇలా డివైడ్ అవుతుంది వర్క్.